నాకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి కంపెనీ మనీతో ఒక్కసారైనా ట్రావెల్ చేయాలనుకున్నా. ఫైనల్‌గా ఈరోజు ఆ కోరిక తీరిపోతుంది. బెంగుళూరు టు హైదరాబాద్ ఎళ్తున్నాం. ఫస్ట్ అయితే కంపెనీ క్యాబ్‌లో ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయిపోయాం. కానీ వెళ్తున్నంత సేపు మాత్రం కడుపులో తిప్పేసింది. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు. బెంగుళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందేగా. ఇంకా ట్రాఫిక్‌లో అలా ఓ 2 గంటలు పడుకున్నాక అన్నవరం వచ్చేయిందా? మన అన్నవరం ఎయిర్‌పోర్ట్ అయితే వచ్చేసింది. చూడ్డానికి విశాలంగా బావుంది గానీ, నడిస్తే మాత్రం దూల తీరిపోతుంది. ఇంక మన చెక్-ఇన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇచ్చిన గేట్ నంబర్ దగ్గరికైతే నడుచుకుంటూ వెళ్ళిపోయా. అలా ఒక 10 మినిట్స్ వాక్ చేశాక మన ఎక్కాల్సిన ఫ్లైట్ కనిపించింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇంకా ఫ్లైట్ లోపలికి ఎక్కేసాం. నేనైతే విండో సీట్ బుక్ చేసుకున్నా. ఇంకా అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్‌ని నా సీట్ ఎక్కడో కనుక్కొని వెళ్ళిపోయాం. ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక మాత్రం ఒకటే ఫీలింగ్. అలా వ్యూ ఎంజాయ్ చేస్తుంటే పైలట్ ఏదో మాట్లాడుతున్నాడు. నాకేమో ఒక ముక్క కూడా అర్థం కాలేదు. లేడీస్ అండ్ జెంట్మెన్, మనకు ఫుడ్ అయితే ఇచ్చేసారు. కానీ అది టేస్ట్ ఎలా ఉందో చూసేలోపు హైదరాబాద్ వచ్చేసింది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఒకటే టర్బులెన్స్. ఆ పక్కన అమ్మాయి అయితే ఎక్కిన దగ్గర నుంచి కళ్ళు మూసుకునే ఉంది. ఏంట్రా ఇంగ్లీష్ వస్తావు నువ్వు పెంట మెయింటెనెన్స్ కొంచెం చచ్చిపోదు యాదవా మనోటే ఓకే పాప లేడీస్ ఎంత భయపడ్డారు. నెక్స్ట్ వీడియోలో మా కంపెనీ గెస్ట్ హౌస్ చూపిస్తాం. లైక్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్.